నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. చంద్రుడు ఎంత దూరంలో ఉన్నా మనకు కనిపిస్తాడు. అలాగే మనసులో ఉన్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా మన కళ్ళల్లో, మన ఆలోచనల్లో కదులుతూనే ఉంటారు. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రుత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావమే. స్వచ్ఛమైన మనసున్నవారు అన్ని మాటలు బయటికి చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్లకు కోపం మాత్రం క్షణకాలం పాటే ఉంటుంది. వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. ఒక గొప్ప అనువాదకుడు ఎవరంటే ఒకరి మౌనాన్ని కూడా చిరునవ్వుగా మార్చేవాడు. స్వార్థం లేకపోతే మనం ఎదగలేము. స్వార్థం లేకపోతే మనకంటూ ఏదీ మిగలదు. కనుక మనకు కొంచెమైనా స్వార్థం ఉండాలి, తప్పదు. ఏదైనా బాధపడే విషయం మన జీవితంలో జరిగితే ఏడుస్తాం. అప్పుడు చాలామంది ఎందుకు ఏడవడం అంటూ నీతులు చెప్తారు. నిజానికి ఏడవండి, మనస్ఫూర్తిగా ఏడవండి. మీ మనసులో ఉన్న బాధంతా పోయే వరకు ఏడవండి. ఏడుస్తే మనసు తేలికైపోతుంది. అది తప్పేం కాదు. బాధ ఉన్నప్పుడు ఏడ్చేయడమే మంచిది. జీవితంలో మీరు తప్పులు చేస్తున్నారంటే ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని దానర్థం. అదృష్టవంతుడు అవకాశాల కోసం ఎదురుచూస్తాడు. తెలివైనవాడు అవకాశాలను సృష్టించుకుంటాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. నిజంతోనూ నిప్పుతోనూ పెట్టుకోకండి. నిప్పును నిర్లక్ష్యం చేస్తే దహించి వేస్తుంది. నిజాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాన్నే చిందరవందర చేస్తుంది. మనమంటే ఇష్టం లేని వ్యక్తికి మనం ఏమివ్వగలం? మన దగ్గర నుండి వాళ్ళు కోరుకునే మన దూరాన్ని, వాళ్ళు ఇష్టపడే మన మౌనాన్ని, వాళ్ళు వద్దు అనే మన స్థానాన్ని, ఎందుకు అని అడగని కారణాలని తప్ప. అడవిలో బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి నిగ్రహం తోడ్పడుతుంది. మన అమ్మ మనను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు. కానీ మనను కన్నందుకు మాత్రం ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ రానివ్వకూడదు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదు. మూర్ఖత్వంతో ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, ఎగతాళి చేసినా వారిని తిరిగి తిట్టనవసరం గానీ, ద్వేషించనవసరం గానీ లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగిపో. నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవించు. అదే వారికి పెద్ద శిక్ష అవుతుంది. ఒక్క అడుగు వేయడానికి 1000 సార్లు ఆలోచించు.
కానీ అడుగు వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచిస్తూ ఆగిపోకు. బాధపడనిదే మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఎందువల్లనంటే మనిషి తానే శిల, తానే శిల్పి కనుక. భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే సరైన పద్ధతి. ఎవరి మీద మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.